ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ఆదికాండము 18వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉన్నది. ఈ అధ్యాయంలో అనేక అంశాలు మనకు బాగా పరిచయమైనటువంటి అంశాలు ఉన్నాయి. నిజంగా కొంత భాగమేమో మరి అబ్రహాము ఇంటికి 3 దేవుని దూతలు రావటం, అబ్రహాం ఇచ్చిన ఆతిథ్యం తీసుకోవటం, ఇదొక అబ్బురమైనటువంటి విషయం. అలాగే సొదొమ గొమొర్రాను నాశనం చేయటానికి వెళ్తున్నటువంటి దేవునితో అబ్రహాము బ్రతిమిలాడి మాట్లాడడం లోతు కొరకు, ఇలాగా అనేక విషయాలు ఉన్నాయి. కానీ నా మనసు 18వ అధ్యాయము 19వ వచనం మీద ఉన్నది. ఎందుకంటే ఈ అంశాన్ని తప్పక నేను మీ మధ్యలో ఉంచాలి. కుటుంబాల మీద ఉన్న భారము బాధ్యతను బట్టి దేవుడు ఈ వచనం మీద నాకు ఎక్కువగా ప్రేరేపణిస్తున్నాడు. నేను చదువుతున్న మాట మీరు వినండి. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగునట్లు, అతనికి కలగజేయునట్లు, తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. నేను చాలా జాగ్రత్తగా మీరు వినండి. ఎంత అద్భుతకరమైనటువంటి విషయం అంటే ఇది. దేవుడైన యెహోవా అబ్రహాముకిచ్చిన వాగ్దానము నెరవేర్చబడేందుకు, ఇక అన్కండిషనల్గా అబ్రహామును బ్లెస్ చేసేందుకు దేవుడిస్తున్న సాక్ష్యం ఏంటంటే, అబ్రహాములో నేను ఈ అంశాన్ని చూశాను, అబ్రహాము నేను నమ్మాను, అది అతనిలో నాకు కనబడింది కనుక నేను అతన్ని దీవిస్తున్నాను. ఏంటి ఆ ప్రాముఖ్యమైన కారణం? ఇక్కడ స్వదేశాన్ని విడిచిపెట్టిందో లేకపోతే ఏదో కారణం చెప్పట్లేదు. తన ఇంటి వారు నీతి న్యాయములు అనుసరించి నడుచున్నట్లుగా దేవుని యొక్క కట్టడలను, ఆ న్యాయ విధులను తన ఇంటి వారికి నేర్పించేవాడిగా, బోధించేవాడిగా, ఆ మార్గంలో నడిపించేవాడిగా అబ్రహాం ఉంటాడని దేవుడు అబ్రహాము నమ్మాడు. అందుకు అబ్రహాము దీవించాడు. తల్లిదండ్రులైన వారు చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే భూమి మీద కుటుంబము ఎవరి ద్వారా మనకి ఇవ్వబడింది? పౌలు ఎఫెసీయులతో మాట్లాడుతున్నప్పుడు చక్కగా ఒక మాట చెప్పాడు. 3వ అధ్యాయంలో 14వ వచనంలో, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అంటూ మాట్లాడుతున్నాడు. ఈ కుటుంబాన్ని, ఈ కుటుంబ వ్యవస్థను దేవుడే మనకిచ్చాడు. ఆయన న్యాయపీఠం ఎదుట మనం ఉన్నప్పుడు కేవలము వ్యక్తిగత జీవితం గురించే కాదు, నీకు ఇచ్చిన కుటుంబము, భార్య, పిల్లలు, ఈ కుటుంబం గురించి కూడా తప్పకుండా ఆయన లెక్క అడుగుతాడని మనం గ్రహించి కాస్త బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. అబ్రహాము తాను చూడని విషయాల్ని గ్రహించి దేవుని నమ్మి విశ్వసించి నీతిమంతుడయ్యాడు. అంత మాత్రమే కాక తన కుటుంబం అంతటిని కూడా దేవుని నీతి న్యాయములు గైకొన్నట్లుగా అతడు బాధ్యత వహించాడు, వారికి ఉపదేశం చేశాడు. ఈ రోజున తల్లిదండ్రులు చాలా జాగ్రత్త వహిస్తున్నారని మనము చూస్తూనే ఉన్నాం. ఇంకా చెప్పాలంటే పాత దినాల కంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులకు అతి జాగ్రత్త అని చెప్పాలి. ప్రేమ పెరిగిపోయింది, కానీ భౌతికమైన విషయాల్లోనే చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఎటువంటి విద్యను ఇప్పించాలి, ఎటువంటి మంచి కార్పొరేట్ స్కూల్లో చదివించాలి, ఎటువంటి వసతులు వారికి ఏర్పాటు చేయాలి, 2 లేదా 3 పిల్లలుంటే వాళ్ళ పేరిట ఎటువంటి పాలసీస్ తీసుకోవాలి, లేదా వారి కొరకు ఒక స్థిరమైన ఆస్తులు ఎలాగ సమకూర్చాలి, ఇంత మంచి ఆలోచనలు కలిగి ఉన్న తల్లిదండ్రులు, నీవే కాక నీ తర్వాత నీ పిల్లలు కూడా ఈ ఆజ్ఞలను ఆచరించాలని వారికి నువ్వు బోధించమని దేవుడు చెబుతున్నటువంటి ఆజ్ఞ విషయంలో ఎందుకు జాగ్రత్తగా లేరు? చూడండి, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 9వ వచనంలో, అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కనులారా చూచిన వాటిని మరొక ఉండినట్లును, అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము, నీ కుమారులకును నీ కుమారులకును వాటిని నేర్పి అంటున్నాడు. ఈ దేవుని నీతి న్యాయములను పిల్లలతో మాట్లాడాలి. త్రోవలో వారి కంటికి అది బాసికములాగా ఉండాలి, వారి చేతికి అది నడికట్టులాగా ఉండాలి. కుడికైనా ఎడమకైనా వారు త్రొట్టిల్లకుండా ఉండేదానికి బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పాలి. దేవునికి స్తోత్రం. ఆదికాండం 7వ అధ్యాయము 7వ వచనం చూడండి. అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండ్రును
ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. అన్ని విషయాలు చెప్పిన గతంలో మనం ధ్యానం చేశాం, కానీ నేను కుటుంబాన్ని చూపిస్తున్నాను. అబ్రహాము తన ఇంటి వారందరినీ దేవుని నీతి న్యాయం అనుసరించేట్టుగా కుటుంబాన్ని నడిపించాడు. నోహు కృప పొందిన వాడై జల ప్రవాహములను తప్పించుకొనుటకై తనతో ఉన్న కుటుంబ సభ్యులందరినీ ఓడలోకి తీసుకెళ్ళగలిగాడు. వివాహ వయస్సు వచ్చినటువంటి యవన కుమారులు నోహు దినములలో లోకమంతా చెడిపోయి బలాత్కారంతో నింపబడినప్పుడు ఈ యవన పిల్లలు ఎలాగా నోవహు మాట విన్నారు? కేవలం తండ్రినే కాదు, పేతురు భక్తుడు అంటున్నాడు మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో, పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడాడు. దేవుని యొక్క నీతిని ఈయన ప్రకటన చేశాడు. ఆయన ప్రకటన చేసిన వారిలో తన కుటుంబ సభ్యులు ఉన్నారు. కనుకనే వారు విశ్వసించి నోవహుతో పాటుగా నోవహు రక్షణ ఓడలోకి రాగలిగారు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారనే వాగ్దానము మనకుండగా, ఓ తల్లిగా ఓ తండ్రిగా కుటుంబం పట్ల, దేవునికి ఇచ్చిన కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఈ వాగ్దానాన్ని చేతపట్టుకొని నిన్ను బట్టి నీ ఇంటి వారందరూ రక్షణ ఓడలోకి వచ్చినట్లుగా నోవహు పొందిన కృప నువ్వు పొందాలి. ఇక యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం చూడండి. యెహోవాను సేవించడం మీ దృష్టికి కీటని తోచినట్లా మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో, నేడు మీరు కోరుకునుడి, మీరెవరిని కోరుకునినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. ఇక్కడ యెహోషువ ఒక తండ్రిలాగా పిల్లలు ఏమవుతారో, భవిష్యత్తు ఎలాగుంటుందో మనం ఎలా చెప్పగలుగుతాం అనట్లేదు. నేనును, ఆ స్టేట్మెంట్ చూడండి ఎంత విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదము అంటున్నాడు. అంటే తన ఇంటి వారందరితో కలిసి ఆ దేవుని వెంబడించడానికి, దేవుని సేవించడానికి తన కుటుంబాన్ని ఆ విధంగా సిద్ధపరిచాడు. కీర్తనకారుడు అంటాడు 118వ కీర్తనలో 15వ వచనంలో, నీతిమంతుల గుడారములలో రక్షణ గుర్చిన ఉత్సాహ సునాదము వినబడును, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. చిన్నతనంలో మనం వీధుల్లో వెళ్తుంటే ఇతర కుటుంబాల్లో వినబడే ఆ పాటలు, కుటుంబ ప్రార్థనలు అయ్యో మనం మర్చిపోయామే అన్నట్టుగా పురిగొల్పుగా ఉండేవి. కుటుంబ ప్రార్థనలు వినపడేవి. ఇప్పుడు ఏ వీధుల్లో వెళ్ళినా క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నాను. టీవీల శబ్దం తప్ప రక్షణ సునాద గీతములు వినపడడం లేదు. చాలామంది చాలా పైగా క్రైస్తవ జీవితాన్ని బ్రతుకుతూ ఉన్నారు. మీ పిల్లలకు ఒక స్థిరమైన పునాది వేయాలంటే, యెహోవా ఆశీర్వాదాన్ని వాళ్ళ మీద తీసుకురావాలంటే తల్లిగా తండ్రిగా మన బాధ్యత ఏంటి? గొప్ప గొప్ప విషయాలు కాదు, ఇది క్రైస్తవ మూలపాఠాలు. కనీసం వీటిని మర్చిపోవద్దు. మోషే నాయకత్వంతో తర్వాత యెహోషువ నాయకుడైనప్పుడు దేవుడు యెహోషువకు ఒక హెచ్చరిక చేశాడు. 1:8 ఈ ధర్మశాస్త్ర గ్రంథము నువ్వు బోధింపగా తప్పిపోకూడదు, దాంట్లో వ్రాయబడిన వాటన్ని ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లుగా దివారాత్రము దాన్ని ధ్యానించినట్లా నీ మార్గమును వర్ధలు చేసుకొని చక్కగా ప్రవర్తించదువు అన్నాడు. ఇది చదవాలి, ఇది రాయాలి, ఇది మాట్లాడాలి. కేవలం యెహోషువ కుటుంబమే మాత్రమే కాదు. మీరు గమనించండి 8వ అధ్యాయము 34-35 వచనాల్లో ఆ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి, ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనగా దాని దీవెన వచనమును, దాని శాప వచనమును చదివి వినిపించును. స్త్రీలను, పిల్లలను, వారి మధ్యను పరదేశులను వినుచుండగా యెహోషువ సర్వ సమాజమును ఎదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదవక విడిచిన మాట ఒక్కటియూ లేదు. కుటుంబ ప్రార్థనలో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను, దేవుని వాక్యమును చదివి నీ పిల్లలకు వినబడేట్టుగా వారికి ఉదాహరణలు చెబుతూ బోధ చేస్తూ ఉండాలి. కేవలం ఆదివారపు ఆరాధన మాత్రమే భక్తి కాదు. అనుదినము ఆ ఆరాధన మన కుటుంబాల్లో కనపడాలి. పౌలు తిమోతితో మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 4వ వచనంలో అంటున్నాడు, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలి. ఇక మీకు చివరిగా మరొక ఉదాహరణ చూపిస్తాను. యోబు గ్రంథంలోకి రండి. 1వ అధ్యాయము 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను.
ఒక మంచి తండ్రి లేదా తండ్రి కుటుంబ ఆ బాధ్యత కలిగినటువంటి ఈ పేరెంట్స్ గురించి చూడండి, ఎంత అద్భుతకరమైన విషయం. ఎందుకు చరిత్రలో వారి కుటుంబాలు మిగిలిపోయాయి? వారి మీదికే కాక వాళ్ళ పిల్లల మీదికి వారు ఆశీర్వాదాలు ఎలాగ తీసుకురాగలిగారు. తన పిల్లలు పాపం చేశారని ఇక్కడ యోబుకు తెలిసి రాలేదు. ఒకవేళ చేసి ఉండొచ్చేమో అని ఆలోచించి యవన బిడ్డలు కదా త్రొటిల్లకుండా ఆ పాపం నుంచి వారిని పవిత్రపరిచేందుకు ప్రతి ఉదయమున లేచి ప్రార్థిస్తూ, వారిని పిలుస్తూ, వారిని పవిత్రపరుస్తూ, ఒక్కొక్కరి కొరకు బలి అర్పిస్తూ ఉన్నాడు. యోబు నిత్యము అలాగ చేస్తున్నాడు. చాలా మిగుల ఆస్తిపరుడు తూర్పు దేశం అంతటిలో. తన పిల్లలందరికీ ఆస్తి పంచిన జీవితకాలం వాళ్ళు బ్రతికేయచ్చు. అంత భరోసా ఉన్నా కూడా దానికి మించి ఆత్మీయతలో వీళ్ళు ఎదగాలని ఆ తండ్రి యొక్క ఆలోచన, ఆ తండ్రి యొక్క ఆశ చూడండి. ఒక తండ్రిగా తల్లిగా విలాప వాక్యాలు 2:19 ప్రకారము, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో నీ హృదయం కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తట్టుకు ఎత్తుము అని చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడే. వేకువజాము లేచి కుటుంబం కొరకు ప్రార్థించే అనుభవం, రాత్రి పడగకు వెలకమరుపు కుటుంబాన్ని ప్రార్థనలు నడిపించేటువంటి అనుభవం తల్లిదండ్రులకు ఉన్నదా? అటువంటి అనుభవాలకు మనం వెళ్తే ఇదిగో ఒక అద్భుతకరమైన మాట యెషయా గ్రంథంలో 8వ అధ్యాయము 18వ వచనం. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతికు యెహోవా వాళ్ళని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇజ్రాయేళ్ల మధ్య ఉన్నాము. మీ అండ్ మై చిల్డ్రన్ యాజ్ ఎ సైన్స్ అండ్ వండర్స్. ప్రజల మధ్యలో మేము అద్భుతముగా సూచనలుగా మేము బ్రతుకుతున్నాం. నేనును నీవు నాకు ఇచ్చిన పిల్లలు. ఒక్కొక్క భక్తుడు తన కుటుంబాన్ని నడిపించిన అనుభవాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, తండ్రిగా తల్లిగా నీ కుటుంబాన్ని ఈ అనుభవాలు కూడా నడిపించేటువంటి కృప నీకు రావాలని, ఆలోచన రావాలని, ఇకనైనా ఆ దిశగా నడిపించబడాలని హృదయపూర్వకంగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మిమ్మును బట్టి మీ ద్వారా మీ కుటుంబములను దీవించి ఆస్వాదించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.